హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయ పేరు వినగానే చాలామంది ముఖం చిట్లించుకుంటారు కదండి. కానీ ఈ దొండకాయలో ఫైబరు, విటమిన్ B1, B2, B3, B6, B9, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం ఇలాగా అనేక రకాలైన విటమిన్లు ఉంటాయండి. కాబట్టి మీకు నేను ఈరోజు దొండకాయతో నూనె దొండకాయ కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా దొండకాయలు తీసుకొని బాగా కడిగి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ దొండకాయలను ఒక్కొక్కటి తీసుకొని చాకుతో మధ్యలో 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, వేయించిన వేరుశనగ పప్పు, కారము, పసుపు, పట్టా లవంగాలు, 2 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ కదండి, మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పచ్చి కొబ్బరి కూడా ఈ విటమిన్ ఉంటుంది, అది కూడా మనకి ఆరోగ్యానికి మంచిదే. వేరుశనగ పప్పులు ఉన్నాయి కదండి, అవి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే అల్లము అరుగుదలకు మంచిది. ఓకే, ఇలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి. ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకుంటాము. మిక్సీ జార్లో ఫస్ట్ వేరుశనగపప్పు, తర్వాత పచ్చి కొబ్బరి, తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, పట్టా లవంగాలు, సాల్ట్ అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనకి పేస్ట్ మెత్తగా రావాలి కాబట్టి ఈ వాటర్ని యాడ్ చేసుకుంటామండి. మనకి ఇప్పుడు పేస్టు రెడీ అయిపోతుంది. అయిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ దొండకాయని 4 భాగాలుగా కట్ చేసి ఉన్నాం కదండి, ఆ దొండకాయల్ని ఒక్కొక్కటి తీసుకుంటాము. తీసుకొని ఈ తయారు చేసుకున్న పేస్ట్ని ఆ దొండకాయ మధ్య భాగంలో కొంత కొంత పెట్టుకుంటూ వస్తామండి. పెట్టుకుంటూ ఒక్కొక్క కాయని తీసుకొని పెట్టుకొని ఒక ప్లేట్లో సెట్ చేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అట్లాగా అన్ని దొండకాయల్ని సెట్ చేసి రెడీగా పెట్టుకుంటాము. తర్వాత ఏం చేస్తామంటే మనము ఈ దొండకాయలు రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి టమాటాలు, ఎర్రగడ్డలు అవి తాలింపు రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఎర్రగడ్డలు, టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ తరిగి పెట్టుకుంటామండి. మనకు కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే కొత్తిమీర కూడా చాలా మంచిది. మనకి టమాటాలు ఎక్కువగా వేసుకుంటాం, ఎందుకంటే ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఎర్రగడ్డలు కూడా వేసుకుంటాము. తర్వాత ఏం చేస్తామంటే మనము ఒక కుక్కర్ని తీసుకుంటామండి. కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్ని బాగా వేడయ్యేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా వేడైన తర్వాత మనము ఎక్కువ నూనె తీసుకుంటామండి. ఎక్కువ నూనె తీసుకుంటాం, ఎందుకంటే దొండకాయలు తొందరగా ఉడకవు కాబట్టి ఎక్కువ నూనె తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎర్రగడ్డలు, తర్వాత మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా వాడిన తర్వాత నెక్స్ట్ ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి, ఆ ఎర్రగడ్డలను కూడా మనము ఈ నూనెలోనే వేసుకుంటాము. నూనెలో వేసుకున్న తర్వాత ఇవి బాగా దోరగా వచ్చేలాగా గంటెతో కలుపుతూ ఉండాలా. అవి ఎర్రగడ్డలు బాగా ఎప్పుడైతే దోరగా వస్తాయో అప్పటి వరకు గంటతోనే కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనము టమాటాలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలను కూడా మనము ఈ ఎర్రగడ్డలు వేసిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుతూ ఉంటాం. ఎందుకంటే టమాటాలు గుజ్జు రావాలి కదండి, ఆ టమాటాల గుజ్జు వచ్చే వరకు మనము గరిటెతో కలుపుతూనే ఉంటాము. అలాగే కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకుంటామండి. తర్వాత బాగా గుజ్జు ఎంతవరకు అయితే వస్తుందో అప్పటి వరకు కలుపుతూ ఉంటాము. అలాగే మనకి పిల్లలు దొండకాయ వేపుడు కానీ, పచ్చడి కానీ ఇలాంటివి తొందరగా ఇష్టపడి తినరండి. కాబట్టి మనకి పిల్లలకి ఇలా
నూనె దొండకాయ కూర తయారు చేసి రైస్లోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ వేడివేడి చపాతీలకు కానీ పెడితే పిల్లలు బాగా వాటిని ఇష్టంగా తింటారు. అలా పిల్లలే కాదండి, మనం కూడా ఇష్టంగా తినచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనము గుజ్జు వచ్చిందేమో చూసుకోవాలండి. గుజ్జు వచ్చిన తర్వాత మనం దొండకాయలు తరిగి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయని ఒక్కొక్క దొండకాయని ఈ కుక్కర్లో వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చి అన్ని దొండకాయలను కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టుకుంటాము. ఆ మూత కూడా బాగా గట్టిగా పెట్టుకోవాలండి. మూత గట్టిగా పెట్టుకున్న తర్వాత మనకి విజిల్స్ ఎన్ని రావాలని డౌట్ ఉంటుంది కదా, దొండకాయ అయితే తొందరగా ఉడకదండి. కాబట్టి మనము ఒక 8, 10, 11 విజిల్స్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఉడికిందా లేదని ఒకసారి తీసి చూసుకోవాలి. ఉడికితే తీసి బౌల్లో తీసేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఒక 2 విజిల్లు పెట్టుకుంటామండి. 2 విజిల్లు పెట్టుకున్న తర్వాత బాగా ఉడికిందో లేదో తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత మనము ఏం చేస్తామంటే ఆ ఉడికిన కర్రీని తీసి ఒక బౌల్ తీసుకుంటామండి. బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర. ఆ కొత్తిమీరను కూడా ఈ బౌల్లో కర్రీ పైన కానీ చల్లుకుంటే మనకి బాగా టేస్టీగా ఉంటుంది. చూసేదానికి కూడా బాగా అందంగా ఉంటుందండి. ఇలాగా రెడీ అయిపోయిన ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి లేదా చపాతీలోకి మనము తినేదానికి వాడుకోవచ్చండి. ఓకే అండి, నూనె దొండకాయ కర్రీ రెడీ అండి. రెడీ అయిపోయింది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ